హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి నేను వచ్చాను గంగదీరం చూస్తున్నారా? ఏం లేదండి, ఎప్పుడు గంగనే మాట్లాడితే ఏం బాగుంటుంది, నేను కూడా మాట్లాడాలి కదా, అందుకే మీ ముందుకు వచ్చాను. ఎంతసేపు అని ఇంట్లో ఉంటాం చెప్పండి, అందుకే కొంతసేపు బయటకు వచ్చాను. అయినా ఈ సిరీస్ ఎలా ఉందో చెప్పలేదు, చెప్పకపోయినా ఒక లైక్ కొడితే అర్థం చేసుకుంటాం కదండి, బాగుందో బాగాలేదు అని చెప్పేసి. ఈ సీరియల్స్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఇంకేమైనా కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అబ్బా, ఇంట్లో కూర్చొని 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 చివరా దొబ్బింది. నాకైతే అస్సలకి చేత కాలేదు ఇంట్లో కూర్చొనికి. ఏందో మా అత్త అమ్మాయి అక్క ఉండేదే వాళ్ళది, అంతా మా మీద పడి ఏడుస్తుంటారు. ఏదోలే, కొంచెం అట్లా బయటకు వచ్చినాను, కొంతసేపు ఇట్లా చల్లగా గాలి కూర్చుంటే బాగుంటుంది. ఏమెండలు అబ్బా, ఈ ఎండకి ఆడ బయటకు పోయేటట్లు లేదు, ఏం లేదు మాకి. అబ్బా ఏమెండబ్బా అబ్బా, చెట్టు కింద కూర్చుంటే ఆ తంపు, ఆహా ఓదేనమ్మా, వాన పడితే బాగుంటుంది. అబ్బా ఏందో, అయినా నిన్న చేసిన మటన్ కానీ బిర్యానీ కానీ పలావ్ కానీ అబ్బా ఏమన్నాబ్బా, ఇంకో జన్మెత్తి రావాలి దానికి తినాలంటే. గుంతులో ఉండే శవం కూడా రేసి రావాల మా అత్త చేసే వంటలకి. ఏ మాటగా మాట చెప్పాలి, మా అత్త గ్రేట్ వంటలో మాత్రమే, మళ్ళీ వేరే దాంట్లో పోగొడితే మళ్ళీ నాకే వస్తుంది రంపు. ఎవరది ఆడ చెట్టు కింద కూర్చొనింది? మంగ కదూ, ఏమి ఇట్లా కూర్చొనింది? పోయి అడగదామంటే మాట్లాడదామే, చాలా రోజులకి బయటకు వచ్చింది, ఒకసారి చూడాల మాట్లాడాల. ఏమే మంగ, చాలా రోజులకి బయటకు వచ్చినావు, బయటకు వచ్చి మరి కూర్చున్నావే, ఏమమ్మా విశేషము, ఏమన్నా ఉందా లేదా? నాకేముంటుంది, ఏం లేదు, బయట గాలికి తగిలి చాలా రోజులైంది, ఇంట్లో ఉండి 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 బోర్ కొడుతుంది, అందుకే ఇట్లా వచ్చిన. చెప్పు, కూర్చో, డాడీ కూర్చుంటుంది. ఏం లేదే, బియ్యం వేస్తారంటే స్టోర్లో చూసుకుంటూ వచ్చేకపోయినాను, పోతే అప్పుడే బియ్యం వేసి మూసేసినారు, అందుకే ఇంకా రేపుగా వేస్తారేమో అని ఇంకా అట్లే వస్తాయి. అయ్యా అవునా, మరి నాకు చెప్పలేదే, మా అత్తకి తెలియదేమో. తెలుగుకున్నట్లు ఎట్లుంటుందిలే అమ్మ, పక్కింటోళ్ళకి ఇంటోళ్ళు అందరూ మీ పక్కింట్లో పోతుంటారు చూస్తుంటారు, మీకు అంత మాత్రం తెలిసేలేదా? పోయింటుందిలే అమ్మ, మీ అత్తేం తక్కువైంది కాదు, అన్నీ తెలుసుకొని పోతుంది ముందు ముందే. స్టోర్ బియ్యం ఏమి విడిసేవాళ్ళ వాళ్ళు, స్టోర్ బియ్యం అంతా కావాలంటారు, ఫ్రీగా ఏమొస్తే అంతా చూడు కదా, ప్యాంట్ ఒక కలరు, టాప్ ఒక కలరు, వేలు ఒక కలరు, అదే చున్నీ ఒక కలరు, బాగా ఇస్తావులేమ్మా నువ్వు. అంత ఒక కలర్ అయితే షూస్, మళ్ళీ చున్నీ ఒకే కలర్ వేసినావే నువ్వు, మరి వేసుకున్నావు కదా నువ్వు. అరే ఏందనబ్బా నీ కాంబినేషన్ నేను చూడు ఎప్పుడు ఎర్ర చీరలోనే సావాలా. అవునవును, నేనే కలర్ వేసుకొని తిరుగుతానులేమ్మా, నా వెనుపడి ఎందుకు వస్తావు, నువ్వు కూడా కలర్ వేసుకొని తిరుగు. నువ్వు చూడు, ఒంటి నిండా బంగారం వేసుకున్నావు, నేను ఏం వేసుకున్నాను, చేతికి మట్టి గాజులు తప్పితే ఇంకేమైనా వేసుకున్నానా? ఊరుకుండమ్మా బోసుడి, ఊరుకుండు, నువ్వే బాగా వేసుకున్నావు, కలర్ వేసుకొని తిరుగుతావు. మాకి ఎప్పుడో అమావాస్యకి పుణ్యంకి, మా ఇంట్లో కథ తెలుసు కదా నీకు. తెలుసు, మీ ఇంట్లో ఉండే కథే నీది కదా, నాకెందుకు తెలీదు, నాకు అంతా తెలుసు. సరేలే కానీ ఏముండారు వంట ఇంట్లో ఈరోజు? మాదేముంటుంది, మీలక్క చికెన్లు మటన్లు సాధించి తినేవాళ్ళు కాదమ్మా, ఉండేది తిని పదనల్లా. మేము కూడా అంతేలేమ్ము, మాకేం చికెన్ మటన్ ఏం చేసి పెట్టేవాళ్ళు తినాము, ఆ పప్పే ఇంకా రోజు, ఒకరోజు కారం పప్పు అయితే ఇంకో రోజు పచ్చిమిరకాయల పప్పు. ఉండేది తిని అదే పరమాన్నం అనుకోల్లా, అది కావాలి ఇది కావాలంటే ఉండేది కూడా ఊడుతుందంట. ఈ మకంలే బాగా చెప్పినా, అట్లా కాదే, అది ఉన్నంత వరకు బతికేంత వరకు మనం ఇష్టం వచ్చినట్లు బతకల్లా, మనం ఇష్టం వచ్చినట్లు చేయాల, అదే ఇది కాదు. మనం ఎప్పుడు చేస్తామో తెలీదు, ఏం చేస్తామో తెలీదు, తక్కువ చచ్చిపోతాము.
ఇప్పుడు హార్ట్ అటాక్లేమో కొత్తగా అయినాయి కదా, స్ట్రోక్ అంట కదా. ఇట్లా పడితే అట్లే పోతాము. అట్లా పోయే బదులు పోతాం కదా, పోయేంత వరకు కొంచెం ఏదైనా సాధించుకోవాలి కదా. సాధించేదైతే నా బతుకులు ఏముందిలే కానీ, అంటే తినే దాంట్లో అయినా సాధించాలి కదా. అవునవును, తినే దాంట్లో నీవు తప్పితే ఇంకెవరన్నా ఉన్నారా చెప్పు? నువ్వే మహారాణివి తినే దాంట్లో. నీకు తెలీదు, మా గేర్లో అంతా నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. మంగ దేంట్లోనైనా కానీ మొండికేసి మరీ అన్నీ తెప్పించుకుంటుంది, చేసుకుంటుంది అని.